హాయ్. హాయ్. పొద్దు నుంచి పత్తాలేరు. షాపింగ్కి వెళ్ళాను, ఫ్రెండ్కి గిఫ్ట్ కొనడానికి. రూపా కూడానా? రూపా సాయంత్రం వరకు రాదు. ఎక్కడికి వెళ్ళింది? డీటెయిల్స్ కావాలా? ఏదైనా చక్కరా? ఏం లేదు, క్యాజువల్గా అడిగాను అంతే. తను నర్సరీకి వెళ్ళింది, మేనేజ్ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. నేను పెళ్ళికి వెళ్ళాలి. ఓ, అయినా పొద్దున వెతికే నేను నీకోసం. ఎక్కడికి వెళ్ళావు? వెళ్తావేమో అని. ఇప్పుడు వెళ్ళొచ్చా? వెళ్తావా? సరే, అలీ ఉన్నాడేమో, అడుగు, తీసుకెళ్తాడు. హాయ్ రూపా. హాయ్. అనిత చెప్పింది నీకేమైనా హెల్ప్ కావాలేమోనని. ఎందుకు పరిగెత్తుకుంటూ రావడం? ఏ ఉండు ఉండు, అలా కాదు, ఫస్ట్ మట్టికి వేయాలి. ఓకే సరే. హాయ్ రూపా. రూపా, నేను చెప్పేది విను, అట్లీస్ట్ ఒక ఛాన్స్ ఇవ్వు. రూపా, మా అమ్మ పాతకాలం మనిషి, అండ్ మా పద్ధతులు కొంచెం కష్టంగానే ఉంటాయి, నీకు తెలుసు కదా. అరే, ఆ ఏజ్లో తన రిజెక్షన్ తీసుకోలేదు, అహం అడ్డు వస్తుంది. సడన్ గా అందరిలో నువ్వే ఎక్కువ, అమ్మ ఎక్కువ అంటే నేను ఎలా డిసైడ్ చేస్తాను చెప్పు? రీజనబుల్ గా ఆలోచించు. రూపా, నాకు కొంచెం టైం పడుతుంది కదా ప్రాబ్లమ్ సింక్ అవడానికి. మేబీ నేను అప్పుడే రియాక్ట్ అయ్యి ఉండాల్సింది, కానీ రూపా టైం ఏమీ మించిపోలేదు. ప్లీజ్, నేను మా అమ్మతో మాట్లాడతాను, ఒక్కసారి అందరు కలిసి వర్కౌట్ చేద్దాం. కొంచెం టైం ఇవ్వు రూపా, విల్ వర్క్ ఇట్ అవుట్. ఏమంటావు రూపా? అట్లా ఫ్రీజ్ అయిపోకు, ఏదో ఒకటి చెప్పు. నేను రేపు మాట్లాడతాను. నా పని అయిపోయింది. ఇది కూడా చేసేస్తావా? ఓకే, ఫైన్. ప్లీజమ్మా, పొద్దునే వస్తాం. ఎవరికిస్తావా పూలు? సరదాగా కోసాను, అనితకి ఇస్తాను. ఇంటికైనా వెళ్ళేది? యా. చెప్పమ్మా. ఇదెంత? ఇదేనా అమ్మా? 200. 20 రూపాయలకి ఇస్తావా? ఇది ఇస్తా. యాడ్ నుంచి వస్తారమ్మా దిమాగ్ తిండికి. చీకటి పడుతుంది పాపం, ఈ టైంలో ఆటోలు దొరుకుతాయో లేదో కూడా. లిఫ్ట్ ఇవ్వాల్సింది, ఇస్తే అదో తలనొప్పి, ఏదో వాగుతూ ఉంటాడు. ఓన్లే, ఇట్స్ ఓకే. దా, సైడ్కి కూర్చో. మరీ లేడీస్ లాగా. నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. అయినా ఇష్టమైతే ఎక్కువ, లేకపోతే సీ యూ. ఐడియా, నేను నడుపుతాను, నువ్వు వెనకాల కూర్చుంటావా? థ్యాంక్స్ ఫర్ ది ఐడియా. ఇది నీ అవసరం, నాది కాదు. ఏదో ఒకటి త్వరగా చెప్పు. ఓకే. ఏంటిది చెప్పు, ఏంటిది? అది ఏంటంటే అది 200 రూపీస్ దుపట్టా. పోనీ లేని లిఫ్ట్ ఇస్తే నాది బుద్ధి తక్కువ. అది ఏమో నాకు తెలియకుండా అలాగ అయిపోయింది రూపా. Go to hell.
ఈ అబ్బాయిలు హోయ్ తగ్గిందా? కొంచెం వీక్ గా ఉంది, బట్ ఐమ్ ఫైన్. పదా వెళ్దాం. చెప్పు ఎక్కడికి? చెప్తాగా దారిలో. పదా. ఏంటి ఇవన్నీ? పదా తీసుకోదా. ఆగు, ఇప్పుడే వస్తా. పదా. మళ్ళీ వచ్చిందా కల్లో? ఓ చెప్పేసిందా? ఆఫ్ కోర్స్, అమ్మాయిలు కదా ఏమీ దాచలేరు. నేను జస్ట్ లైట్స్, కెమెరా, కొరియోగ్రఫీ ఆ వర్క్స్ చూస్తున్నాను అంతే. ఆహా, నా చెవులో ఉన్న పెద్ద పువ్వు కనబడుతోందా? నువ్వు మలాయిక కాళ్ళు చూడట్లేదు? ఓకే బాబా, అందరు అబ్బాయిలు చూస్తారు. అలా చెప్పు. అచ్చా, మలాయికను వదిలేసేయ్, రూపాన్ని చూసుకో. ఇంకా హే, ఏమైంది? ఏంటిది ఇంత వేడిగా ఉంది? ఈ రోజు రూపకి చాలా ఇంపార్టెంట్ డే. వాళ్ళ పేరెంట్స్ డెత్ యానివర్సరీ. ఓల్డ్ ఏజ్ హోమ్ లో అందరికి భోజనాలు పెడతాను. తను వాళ్ళని చాలా మిస్ అవుతుందా? అది చాలా ట్రాజిక్ యాక్సిడెంట్. తన వాళ్ళందరినీ పోగొట్టుకుంది. నాకు తెలుసు. అచ్చా, నేను ఓల్డ్ ఏజ్ హోమ్ ముందు దింపేస్తాను. నాకు నర్సరీలో కొంచెం పని ఉంది. అండ్ ప్లీజ్ తన బుర్ర తినకే. అది మౌన వ్రతం ఈరోజు 8 ఏళ్ల నుంచి చేస్తోంది. అలాగేనమ్మా. ఓకే. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come. Thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our sins as we forgive those who sin against us. Lead us not into temptations, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory, forever and ever. Amen. Amen. రూపా, ఇదిగో పద. మలైకాస్ లెగ్సా? రూపా, నిన్నొక మాట అడుగుతాను, కొంచెం పర్సనల్. తిట్టను సెంటి అవునంటేనే డెఫినెట్గా కోప్పడకూడదు. నథింగ్ సీరియస్. నువ్వు ఎప్పుడైనా యాక్సిడెంట్ చేసిన అతని గురించి ఆలోచించావా? తను నేను కలిసేయడానికో ఏం చేస్తావు? చంపేస్తావా? నాకు అతని గురించి ఏమీ తెలియదు. నేను ఎప్పుడు ఆలోచించలేదు. నీకేం కోపం లేదా అతని మీద? నిజంగా? నాకెప్పుడు నా మూలనే యాక్సిడెంట్ జరిగిందనిపిస్తుంది. నేను మొండిదానిలా వాళ్ళని చాలాసేపు వెళ్ళకుండా ఆపేశాను. మేబీ వాళ్ళు అనుకున్నట్లు వెళ్ళిపోయి ఉంటే యాక్సిడెంట్ అయ్యేది కాదేమో.